హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. నేను నిన్న ఆ, అప్లోడ్ చేసిన వీడియో చూసి చాలామంది నన్ను ఆదరించారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇప్పుడు నేను చేస్తున్న వీడియో డిఫరెంట్. ఇది ఏంటంటే, మాకు 3 అంతస్తుల్లోనే మొక్కలు ఉన్నాయి కదా, వాటి కోసం నేను ముందుగుండా ఈ సంవత్సరం కొత్త రకంగాను కంపోస్ట్ తయారు చేసుకొని రెడీ చేసుకుంటున్నాను. అది ప్రాసెస్ ఎలా చేస్తున్నాం అన్నది మీకు వివరంగా చెప్తాను, చూడండి. మేము ముందు అందులో ఇప్పుడు ఆ అబ్బాయి అంతా వేస్తున్నాడు చూసారా, తనకి నడుము లోతు వచ్చే వరకు మేము లోతుగా గుమ్ము తవ్వామండి. తవ్విన తర్వాత దాంట్లో ఏం చేసామంటే, ఫస్ట్ ఒక 4-5 బస్తాల పశువుల పెంట తెచ్చి అడుగునేసాం. వేసిన తర్వాత మేము మా ఇంటి చుట్టూతో ఉన్న చెట్ల దగ్గర, మా ఇంట్లో ఉన్న చెట్లు, మా గార్డెన్ పై టెర్రస్ మీద ఉన్న చెట్ల తాలూకు ఆకులన్నీ కలెక్ట్ చేసి ఉంచాం. ఆ ఆకులన్నీ ఇప్పుడు పొరగా వేస్తున్నాం అనమాట. పశువులు పెంట ఫస్ట్ వేసాం. పశువుల పెంట మీద ఇప్పుడు ఇది వేస్తున్నాం. వేసిన తర్వాత దీని తర్వాత ఏం వేస్తున్నాం అంటే, సూపరు వేపిండి వేస్తాం. ఫస్ట్ ఇదిగోండి సూపర్ వేస్తున్నాం అనమాట. ఇది వేస్తే ఏంటంటే బాగా చీకి ఆకులన్నీ మెత్తబడి కంపోస్ట్ కింద తయారవుతాయి. ఇది మా ఒక 1 మంత్ 1.5 మంత్ తయారయిన తర్వాత నేను కొంచెం ఇందులోకి వానపాములను అప్పుడు పంపుతాను. ఈలోగా హీట్కి ఇదంతా చీకి రెడీ అవుతుంది అన్నమాట. నేను ఒక పొర సూపర్ 1 kg వేసాను. ఇప్పుడు మళ్ళీ దీని మీద ఏం చేస్తామంటే, మేము మా పొలం చేసే అబ్బాయి దుర్గా అని, తను మాకు ఒక 6 బస్తాల మేకల పెంట తెచ్చి ఇచ్చాడండి. ఒక పొర ఇప్పుడు ఆ మేకల పెంట పోస్తాం. దాని మీద ఒక పొర పశువుల పెంట వేసాం. దాని మీద ఎండిన ఆకులు అన్నీ వేసాం. దానిపైన సూపర్ వేసాం. దీనిపైన ఇప్పుడు మేకల ఎరువు వేస్తున్నాం. మేకలేరు వేసి అంతా సర్ది, ఈ మనం బయట నుండి ఎరువులు తెచ్చుకునేటప్పుడండి షాంపూ డొక్కులు, సీసాలు, కవర్లు, ప్లాస్టిక్ అన్నీ ఉండిపోతున్నాయి. అవన్నీ ఉంటే మళ్ళీ మనకి ఎరువులోకి పాడవుతుంది కదా, దానికోసమని అవన్నీ ఏరి నీట్గాను ఇంకొక పొర మేకల పెంట వేసాం. మేకల పెంట చాలా శక్తినిస్తుందండి. ఇలా తయారు చేసి మేము ఈ జూన్ జూలైలోని మామూలు కుండీల్లోనే ఏం చేస్తారంటే, నేను ఎప్పుడు ఒక జారెండు మట్టి తీసేసి మళ్ళీ పశువుల పెంట అది వేస్తాను. ఈసారి ఇంకొంచెం ఎక్కువగా మట్టి తీసేసి ఇప్పుడు మనం రెడీ చేసుకుంటున్నది వేద్దామని ప్లాన్లోని ఇలా రెడీ చేస్తున్నాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా మేము చాలా తక్కువ క్వాంటిటీలోని కుండీల్లో తయారు చేసేదాన్ని. పెద్ద ఈ సిమెంట్ తొట్టిల్ లాంటివి ఉంటాయి కదా, వాటిల్లోనే రెడీ చేసేదాన్ని. ఇప్పుడు 3 ఫ్లోర్లకి సరిపడాలి అంటే కనుక మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువ పెంచాలి కదా, దానికోసమని కొంచెం ఖర్చుతో పనే 2 మనుషులు పెట్టుకొని చేయిస్తున్నాను. ఇప్పుడు దీనిపైన మనకి భూమిలోంచి చెదలు రాకుండా ఉండడం కోసమని, ఎందుకంటే ఎండుటాకులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటికి ఏమైనా చెద వస్తుందేమో అని ఒక 1/2 kg ముందు ఒక 1/2 kg వేప పిండి వేస్తున్నానండి. మళ్ళీ ఒక పొర తర్వాత మళ్ళీ ఒక 1/2 kg వేస్తాం. ఎందుకంటే ఆ వేపాది తగిలితే కొంచెం చెదరాకుండా ఉంటుంది కదా, దానికోసం అని. మీరంతా కూడా వీలైతే ఎంతో కొంత కంపోస్ట్ తయారు చేసుకోవడం ఈ సీజన్లో రెడీ చేసి పెట్టుకోండి. దీనికి ఏం చేయాలంటే, ఇప్పుడు మేము OWDC పోస్తాం. బకెట్ OWDC చల్లాలి. OWDC చల్లిన తర్వాత మళ్ళీ చేయాలి. ఇవేంటి అనుకున్నారు, కూరగాయల మార్కెట్ నుండి ఉల్లిపాయల తొక్కలు, క్యాబేజీ తొక్కలు అవన్నీ తీసుకొచ్చాం. మళ్ళీ ఇదొక లేయర్ వేస్తున్నాం అన్నమాట. అవన్నీ పప్పాయ తొక్కలు, క్యాబేజీ తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు. చూసారా కవర్లు ఎలా ఏడుతున్నారో, ఎన్ని చెత్త కవర్లు ఉంటున్నాయో. ప్లాస్టిక్ వాడద్దు అంటే జనాలంతా ప్లాస్టిక్ మీదే ఆధారపడిపోయారండి. ప్లాస్టిక్ బాగా వాడుతున్నారు. దీన్ని అరికట్టగలిగితే కనుక మన భూమిని మనం రక్షించుకోవచ్చు. ఇవన్నీ భూమిలోకి పొరలుగా వెళ్ళిపోతే కనుక అది కరగదు, అరగదు కదా, అలాగ ఉండిపోయి సాయిల్ని పాడు చేస్తున్నాయి అన్నమాట.
ఇవి మిగిలిపోయిన బజార్ నుండి తెచ్చిన వంకాయలు. ఏ కూరగాయలైనా ఏవైనా వేసుకోవచ్చండి, ఇది అదేం లేదు. వంకాయలు, ఉల్లిపాయలు, క్యాబేజీ ఇవన్నీని. ఇది మంచి బంగారం లాంటి ఎరువు తయారవుతుంది. మళ్ళీ తయారయ్యి మీకు బస్తాల్లోకి తీసేటప్పుడు నేను మళ్ళీ చూపిస్తాను. ఇది చాలా పెద్ద క్వాంటిటీలో చేస్తున్నాం మేము. ఇది ఆల్టర్నేట్ డేస్ కొంచెం వాటర్ తోటి కలుపుతుండాలి, చిలకరిస్తుండాలి. ఇవన్నీ చూసారా, క్యాబేజీ తొక్కలు. ఇన్నిన్ని మనం ఇంట్లో వాడాలి, కిచెన్ వేస్ట్ తోటి గట్రా రెడీ చేసుకోవాలంటే మనకు కుదరదు కదండి. దానికని మేము మార్కెట్ నుండి తెప్పించుకున్నాను అనమాట. మా శ్రీను మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చాడు. అవన్నీ 2-3 రోజులు ఇవన్నీ గ్యాదర్ చేసి, మా ఊరు ఉండూరండి, సామర్లకోట దగ్గర. మాకు ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి. మా పొలం కౌలుకు చేసి ఆయన దుర్గా మేకల పెంట తెచ్చారనమాట. మేకల పెంట దొరికింది కదా అని మేము ఇదంతా రెడీ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే ఉత్తి మేకల పెంట వేసాము. అలా ఉత్తి మేకల పెంట కాకుండా ఇప్పుడు ఇలా చేద్దామని. ఇప్పుడు వేసిన లేయర్ ఏంటనుకున్నారు, ఇది మేము ఎప్పటి నుండో సిమెంట్ కుండీల్లోనే వేసి ఆకులన్నీ ఉంచుకుంటామండి. అలాగా ఆకుల్లో అప్పుడప్పుడు మా ఓడ ఏం చేస్తాడంటే కొద్ది పేడ నీళ్ళు జల్లి దాని మీద ఓడబ్ల్యూడిసి పోస్తుంటాం. అది కూడా రెడీ అయిపోతుంది అన్నమాట. అలకు కూడాను అది అంతా లీఫ్ కంపోస్ట్ కింద తయారవుతుంది. అది ఒక లేయర్ వేసాం ఇప్పుడు కూరగాయల మీద. మళ్ళీ దీని మీద ఇప్పుడు అదిగోండి ఓడబ్ల్యూడిసి పోస్తున్నాం. ఓడబ్ల్యూడిసి చల్లితే ఓడబ్ల్యూడిసి ఏం చేస్తుందంటే దాన్ని కంపోస్ట్ కింద తయారు చేయడానికి పనిచేస్తుంది. ఒకవేళ ఎవరికైనా ఓడబ్ల్యూడిసి లేదు అంటే బెల్లం నీళ్ళు చల్లండి. బెల్లం నీళ్ళు చల్లినా సరే పనిచేస్తుంది, లేదు కౌ యూరిన్ చల్లినా పనిచేస్తుంది. ఓడబ్ల్యూడిసి మొత్తం ఇలా చిలకరించి ఒక లేయర్కి, మళ్ళీ దీని మీద ఇంకొక పొర వేస్తాం. ఇలా పొరల కింద వేసుకుంటే మనకి కరెక్ట్గా ఇది ఏ నెల, ఫిబ్రవరి 1st వీక్, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు అయ్యేసరికి మనకి 5వ నెల జూలై 1st వీక్లో తీస్తే మంచి బంగారం లాంటి ఎరువు తయారవుతుందండి. ఏమీ లేకుండా శుభ్రంగా నీట్గా తయారైన మెత్తటి ఎరువుని అప్పుడు మన కుండీల్లో వేసుకుంటే చాలా సారం ఉంటుంది. ఇంకా ఇప్పటికిప్పుడే నాకు ఇంకొక ఐడియా వచ్చింది. ఇక్కడే జిల్లేడు మొక్కలు ఉన్నాయి. ఇంతకుముందు మేమేంటంటే జీవామృతం తయారు చేసేటప్పుడు కూడా జిల్లేడు ఆకులు, ఒక ఆయన ఎవరో చెప్పారు జిల్లేడు ఆకులు కూడా మంచిదమ్మా వేయండి అని, అందులో జిల్లేడు వేసేవాళ్ళు. ఇప్పుడు మేము చేస్తున్న ప్లేస్ దగ్గర నాకు పక్కన జిల్లేడు చెట్లు కనిపించి అప్పటికప్పుడు ఐడియా వచ్చి జిల్లేడు ఆకులు, జిల్లేడు కొమ్మలు కూడా నరికి ఒక పొర కింద వేసాం. మరొక వారం 10 రోజులు అయిపోయిన తర్వాత ఇది కూడా వేస్తాను, గానుగ చెట్టు ఆకులు కూడా వేస్తానండి. మళ్ళీ ఇప్పుడు ఒక లేయరు మేకల పెంట. డైరెక్ట్గా మేకల పెంట వేసేస్తే మనకి మొక్కలకి చాలా వేడి. అందుకోసమని మనం ఇలా ప్రాసెస్ చేసి వేసామనుకోండి బాగా తయారవుతుంది. ఎంత నిలవ ఉంటే పశువుల పెంట కానీ మేకల పెంట కానీ అంత మంచిదన్నమాట. ఆల్రెడీ ఇది 3-4 మంత్స్ నుండి నిలవ ఉన్నది. మళ్ళీ ఇప్పుడు మనం ఒక 3-4 మంత్స్ దాన్ని నిలవ చేస్తున్నాము భూమిలోని పెట్టి. ఆ నిలవ చేసేసరికి ఏమవుతుంది, మంచి కంపోస్ట్ తయారవుతుంది. ఇవన్నీ కూడా మళ్ళీ ఎండుటాకులు వేస్తున్నాం ఒక పొర. అదే మనం కిచెన్ వేస్ట్ తోటి ఎలా తయారు చేసుకుంటామో ఆ ప్రాసెస్లోనే అలాగే తయారు చేస్తున్నామండి. ఇది కూడాను లేయరు ఒక్కొక్క లేయరు ఒక్కొక్క పద్ధతి కింద అనమాట. మళ్ళీ ఇప్పుడు దీని మీద మనం సూపర్ ఒక ప్యాకెట్ వేద్దాం. మేము రోజు బకెట్లోని ఎండిపోయిన ఆకులన్నీ కలెక్ట్ చేసి ఉంచుకుంటామండి. అవి కూడా తెచ్చేసి మా వాడు ఇచ్చేసాడు. నెక్స్ట్ ఈ ఎరువుతోటి నేను మంచిగా నా గార్డెన్ని డెవలప్ చేసి బాగా ఫ్రూటింగు ఆకుకూరలు, కాయగూరలు తీసుకుందామని ప్లాన్లో ఉన్నాను. మళ్ళీ ఒక సూపర్ ప్యాకెట్ చల్లుతున్నాం పైన. ఆ సూపర్ జల్లిన తర్వాత మళ్ళీ ఓడబ్ల్యూడిసి పోస్తున్నామండి. లేయర్కి ఇలాగా ఈ సిస్టంతో చేస్తున్నాం అన్నమాట.
ఇది చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా. లాస్ట్ టైం నేను అన్ని మొక్కలకి లాస్ట్ ఇయర్ మట్టి సారవంతమైనది ఎలాగ తయారు చేసుకొని ఎత్తాలి, కుండీలు నింపుకోవాలని చూపించాను. అది చాలామందికి ఉపయోగపడింది అన్నారు. ఇది కూడా మీ అందరికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో వీడియో చేస్తున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లస్ దీన్ని మీరు ఆచరించండి. ఇంత పెద్ద గుమ్ము తీయక్కర్లేదు, ఇంత ఎక్కువ అక్కర్లేదు. మీ ఇంట్లో ఒక మూలను ఒక గుమ్ములా తీసి దాంట్లోని ఈ పద్ధతిగా తయారు చేసుకుని 2 రోజులు 3 రోజులకు ఒకసారి కొంచెం వాటర్ తోటి దాన్ని ఇలాగా తడుపుతుంటే మీకు 2-3 మంత్స్లోని మంచి కంపోస్ట్ తయారైపోతుంది. ఇది మా కాంపౌండ్ వాల్ పక్కనే గోడ ఉందండి. ఆ గోడ పక్కనే మా మామిడి చెట్టు నీడ ఉంటుందన్నమాట. ఆ నీడలోని ఇలాగా తయారు చేస్తున్నాం. 5 కేజీలు సూపర్ ప్యాకెట్లు తెచ్చానండి నేను. 5 కేజీలు ఇలాగ మొత్తం వేసేసాం అన్నీని. ఇది కొంచెం వేపపిండి మిగిలిపోయింది, పడేస్తున్నాము. ఈ దీంట్లో ఉన్న అబ్బాయి పేరు శ్రీనే, తను మా శ్రీను. ఈ శ్రీను ఆ అబ్బాయిని, ఇంకొక అబ్బాయిని నాయుడిని హెల్ప్ తెచ్చుకున్నాడు. మరి ఇవన్నీ మేము లోపటి నుండి మూటలన్నీ తీసుకొచ్చి మళ్ళీ ఇందులో వేసి ఇదంతా రెడీ చేయాలి కదా. పెద్ద పని అండి, చాలా పని. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు 2 మనుషులు కంప్లీట్గా పట్టింది దీని అంతటికి చేయడానికి. ఇది గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరు అందరూ కోరుకోండి. ఇది ట్రయల్ కింద నేను తయారు చేస్తున్నాను. ఎందుకంటే మనం చూసారా, స్వీట్లు హాట్లు చేసుకొని తింటాం రకరకాల రుచులతోటి. మరి మొక్కలకు కూడా అన్ని రుచులు కావాలి కదా. ఇది మంచి బాగుంటుందని నేను, అంటే మనం చూసారా, వేరుశనగ, నువ్వుల పప్పు, బాదం పప్పు అన్నీ కలిపి లడ్డూ చేసుకుంటే ఎనర్జీకి బాగుంటుందని ఆ లడ్డూలు తింటున్నాం ఇప్పుడు, ఖర్జూరాలు అన్నేసి. అదేవిధంగా ఇక్కడ కూడా వెజిటబుల్స్ తొక్కలు, ఉల్లిపాయల తొక్కలు, పశువుల ఎరువు, మేకల ఎరువు, తర్వాతనేమో సూపర్ ప్లస్ వేపపిండి, కోడిగుడ్డు తొక్కలు, అన్ని రకాలు ఉన్నాయి. జిల్లేడు ఆకులు, వీటిలన్నిటితోటి ఎండుటాకులు, వేపాకులు, వీటిలన్నిటితోటి కలిపి తయారు చేస్తున్నాం. కాబట్టి ఇది కూడా మొక్కలకి కూడా అంత ఎనర్జీ ఇచ్చి అంత బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. అంతే ప్రేమతో వాటికి అలా పని చేయాలనే చేయిస్తున్నాను. ఇలాంటి పని నేను చేయలేను కదా, అందుకని ఇలా హెల్ప్ తీసుకోవాల్సి వచ్చింది. మీరంతా కూడా తయారు చేసుకోండి. నెక్స్ట్ జూన్ జూలై వచ్చేసరికి మన మొక్కలకి ఇలాంటి బలమైన ఎరువు ఇచ్చామంటే, ఒక ఇంచుమించు ఒక ఇలాంటి ఎరువు మట్టితోటి నింపిన దాంట్లో మొక్కలు వేసామంటే ఒక 2-3-4 మంత్స్ వరకు మనం ఏమి ఇవ్వకపోయినా ఒట్టి వాటర్ ఇచ్చినా సరిపోతుంది. ఎందుకంటే ఇందులో సారం అంతా ఉంటుంది కాబట్టి పనిచేస్తుంది. పెద్ద పెద్ద మొక్కలు ఉంటే ఏం చేస్తారండి అంటారేమో, దానికి నేను హాఫ్ వరకు కుండీల్లో మట్టి అంతా తీసేసి ఈ మట్టితోటి ఈ ఎరువు ఇవి తయారు చేసిన తట్టు ప్రతి సంవత్సరం ఫిల్ చేసుకుంటాను అనమాట. ఈ ఇయర్ కూడా అలాగే చేద్దామని అక్కడ కుండీల్లో వేసి ఆకులన్నీ దాచి ఉంచామని చెప్పాం కదండి, అవన్నీ హాఫ్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద లేయర్ కింద వేసేస్తున్నాం అనమాట. వేసి లాస్ట్లోని దీని మీద కొంత మట్టి కప్పేస్తాం. కప్పేసి కొన్ని ముళ్ళ కంచెలు అడ్డం పెట్టేస్తే ఏవి దిగకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారా, అంతా అయిపోయాక ఒక లేయరు మట్టి కప్పాం. ఈ మట్టి మీద ఇది చేస్తాను.